కానీ గుర్తొచ్చేవి బాగా మరదల పాటలు. ఇందులో కనిపించేది అచ్చమైన ఇష్టం, స్వచ్ఛమైన భావం. రండి ఈ బాగా మరదల చింటి కథగా చూద్దాం. మరి అది డాన్స్ గురించి కొంచెం చెప్తారా? జానపద గీతాల్లో మనకి మ్యూజిక్ కంటే కూడా పదాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఈ పాటల్లో మనకు వాళ్ళ అమాయకత్వం కొత్తదనం స్పష్టంగా కనబడుతుంది. ఇలాంటి పాటలు 3 ఎంచుకొని మేము ఈ డ్యాన్స్ చేయిస్తున్నాము. ఈ డ్యాన్స్ మీకు చాలా బాగా నచ్చుతుందని ఆశిస్తున్నాను. నా పేరు చాలా. నా పేరు నిషిత కోనేరు. నా పేరు నిష. నా పేరు నిత్య రమేష్. నా పేరు నీరజ్ కోనేరు. నా పేరు రుత్విక్. అంటే ఆవకాయ తినండి, ప్రిపేర్ చేస్తే 10 మినిట్లో ప్రిపేర్ చేయండి. జై బోలో! ఏంది మామ ఏమాలోచిస్తున్నావు? ఏమీ లేదు, ఇది తాకు ఎలస్తా. నాకు తెలుసులే అక్కడికో. మర్చి కనిపించున్నావు. ప్రతి శనివారం ఉండే గోడైతే కదా రామనాథ రాజుగారు అందరూ చేరి పేరుతో ఆడుతారు. అంతే కదా, చెప్తే వినము. ఎప్పుడు చూసినా అమ్మూరి బుక్కలాటే. ఈరోజు సినిమాకి వెళ్దాం మామ. అది కాదే, ఈ ఒక్క రోజు వెళ్ళనివ్వవే. ఈరోజు పేకాట ఆడము. ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ప్రసాద్ వెళ్తున్నారు. ఆ ప్రసాద్కి అస్సలు పని లేదు. వాటి వల్లనే ఈ పేకాట గొడవ. ఈరోజు సినిమాకి వెళ్ళాల్సిందే. సరేలేవే. ఇలా మాట పక్క గుడిలో ఏదో తరంగిణి జాతర జరపడంట. మళ్ళీ డాన్సులు చేస్తున్నారంట. వెళ్ళి చూద్దాం రా. ఎక్కడికి వెళ్తున్నావు చెల్లమ్మ? ఇక్కడే తరంగిణి జాతరకి వెళ్తున్నాను అన్నా. అరే నేను కూడా అక్కడికి వెళ్తున్నాము చెల్లమ్మ. కలిసి వెళ్దాంరా.